బట్ జనసేన మేమేమి చూడబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, మేము ఎలా చూస్తాం సమాజాన్ని, మా దగ్గర చాలా స్పష్టమైన అవగాహన ఉంది మన దగ్గర. సో వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ద కంటెంపరీ జనరేషన్ యూత్, వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్. సో మనం ఏమాత్రం కొట్టుకున్న, నిజంగా నిన్న చాలా బాధ వేసింది తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో 40% నాట్ 50% కూడా రాలేదు. యువత కంప్లీట్గా దూరం అయిపోయారు ఎలక్షన్ మన ఓటింగ్కి. సిటీలో అంత డిసల్యూషన్గా ఉన్నారు. మనం చెయ్యాల్సిందల్లా యువతని, భవిష్యత్తుని మన వాళ్ళకి అండగా నిలబడడం మనం చేయాల్సిన చాలా ప్రథమ బాధ్యత. సో మన లీడర్షిప్లో ఎక్కడా కూడా నేను ఎప్పుడూ ఎక్కువ ఊహించుకోలేదు. నేను 2008 నుంచి 2009 నుంచి కూడా నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని. ఐఎమ్ ద ఫౌండర్ మెంబర్ నేను ఆ పార్టీకి. ఏ రోజు కూడా నేను పదవి కోరుకోలే. ఆ యువ విభాగానికి కూడా, యూత్ వింగ్ కూడా నన్ను అధ్యక్షుని ఎందుకు చేశారంటే వాళ్ళు అనుకుని చేశారు తప్ప నేను కోరుకోలేదు. నేను కోరుకుంది ఏంటంటే నా బలమైన నాయకులు నిలబడితే వాళ్ళు వెనక నుంచి పని చేద్దాం, వాళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేద్దాం. సో నాకు అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి నేను ఏ రోజు ఏమి చేసినా ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఏదైనా బెనిఫిట్ అవ్వాలి, వీళ్ళకి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు బెనిఫిట్ అవ్వాలి, ఈ ధోరణిలో నా ఆలోచన సాగుద్ది తప్ప వ్యక్తిగతంగా నా కోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేయలే. ఎప్పుడు మనం ఎదుగుతామంటే లీడర్స్గా స్వార్థం అనే పదాన్ని వదిలేయాలి. స్వార్థం వదలకపోతే, ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే మీరు చూడండి, నన్ను మోదీ గారు మెచ్చుకుంటారనో, పక్కన కూర్చోబెట్టుకుంటారనో, జాతీయ నాయకులు నన్ను గౌరవిస్తారు, నేను పని చేయలే. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. మనం చేసే పని, మనం చేసే పోరాటం గౌరవిస్తుంది, గుర్తింపిస్తుంది. ఇది ఏ రోజు కూడా మన సినిమాలు ఆపేసిన, 10 రూపాయలకి టికెట్లు అమ్మిన నీచంగా, దిగజారుడుతనంగా, మనల్ని ఉంటున్న హోటల్స్లోకి వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టిన